ఈరోజు పృథు మహారాజ్ ధ్రువ్ మహారాజ్ స్తుతి అయిపోయింది. మన ఒక్కొక్క వంశాను చరిత్రం చదువుతున్నాం. ఇప్పుడు పృథు మహారాజ్ చరిత్ర కొంతవరకు ఈరోజు నెక్స్ట్ క్లాస్ 2 days ఇది ఎక్కువ ఉండదు. భాగవతంలో ఘట్టం కాబట్టి మనం తెలుసుకోవాలి. అయితే పృథు తాలూకా చరిత్ర వింటే మనకి ఏంటి లాభం? ధ్రువ్ మహారాజ్ తాలూకా చరిత్ర వింటే ఏంటి లాభం? భక్తి లభిస్తుంది. భక్తి దృఢం, మరి దీర్ఘాయు, యశస్వి, కీర్తి, భగవంతుడి పైన మనకి నమ్మకం దృఢం అవుతుంది భక్తి. దాని పృథు మహారాజ్ తాలూకా చరిత్ర వింటే ఏంటవుతుంది అని చెప్పేసి ముందు ఫలశ్రుతి. అనుదినం ఇదం ఆదరణో శృణ్వన్. అనుదినం ఎవరైతే నిరంతరంగా ఇదం ఈ ప్రసంగం ఆదరణం ఆదరిస్తూ శృణ్వన్ వింటారు. యో ఇదం అనుదినం ఆదరేణ శృణ్వన్ పృథు చరితం ప్రథయన్ విముక్త సంగ. పృథు చరిత్రం ఎవరైతే విన్నారో మరి విముక్త సంగ. విముక్త సంగ విముక్త సంగ అంటే ఏంటి? పృథు చరిత్ర వింటూ అసత్సంగాన్ని విడిచిపెట్టాలి అంటారు. లేకపోతే ఈ ప్రసంగం విని కూడా మనకి ఏ ప్రకారంగా లాభం రాదు. ఈ ప్రసంగమే అని కాదు, ఏ ప్రసంగం మనం విన్నా, ఏ ప్రసంగం మనం గ్రహించినా స్వీకరించినా మనం దుస్సంగం నుంచి బయటకు వస్తే కానీ ఈ తాలూక కథ వింటే ప్రభావం పడుతుంది మన పైన. దుస్సంగం చేస్తూ ఎన్ని చరిత్రలు మీరు వినండి, కంఠోపాతం చేయండి, నిరంతరంగా వినండి, మనకి ఏ ప్రకారమైన హృదయాలని ఆలాధన కానీ దాని తాలూకా ప్రభావం స్వభావం కనబడదు. మనం దీనికి అర్థం ఏంటంటే డాక్టర్స్ మెడిసిన్స్ ఇస్తారు, దాంతోపాటు పథ్యం చెప్తారు. ఈ విధానంగా నువ్వు నీ తిండి నిద్ర నీ ఆలోచన ఈ విధానంగా ఉంటే ఈ మెడిసిన్ నీకు కరెక్ట్గా పనిచేస్తుంది. నువ్వు ఇవి తినకూడదు, ఇవి తినాలి, ఇలా ఉండాలి, ఇలా వండకూడదు, ఇలా వాకింగ్ చేయాలి, ఇలా చెప్పి మెడిసిన్ ఇస్తారు. దాన్ని పథ్యం ఏమి చేయకుండాను కేవలం మెడిసినే తింటే ఆ రోగము ఎప్పుడు కూడా నయం అవ్వదు. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఈ మెడిసినే పని చేయకుంటుంది అంటాం. సో అదేవిధంగా భాగవతులని ప్రతి ఘట్టము ఒక్కొక్క బెనిఫిట్ ప్రాఫిట్ ఇచ్చేదే, లాభం ఇచ్చేదే. కానీ మనకు లాభం ఎందుకు రాకుంటుంది, ప్రతినిత్యం వింటున్నాను కదా బాబు అని చెప్పేసి అనుకుంటాం. కానీ లాభం ఎప్పుడైతే మనం పథ్యాన్ని చేస్తాం. ఇక్కడ చెప్తున్నారేంటి? విముక్త సంగ, దుస్సంగం నుంచి మనం బయటకు ఉండాలి. దుస్సంగం అంటే ఏంటి తెలుసుకోవాలి. తర్వాత దుస్సంగం అంటే ఎవరైతే భగవత్ విముఖం, కొంతమంది భగవంత్ ఉన్ముఖం ఉండి కూడా విముఖం ఉంటారు. ఉన్ముఖం అంటే ఏంటి? భగవంతుడి దగ్గరే ఉంటారు, భగవంతుడి నామమే చేస్తారు, తిలకం పెట్టుకుంటారు, ప్రసాదమే తింటారు, అన్ని భక్తులు ఏ విధానంగా ఉంటారో ఆ విధానంగా చేస్తారు. కానీ వాళ్ళు భగవంతుడి విముఖంగా ఉంటారు. భగవంతుడి పైన వాళ్ళకి శ్రద్ధ ఉండదు, భగవంతుడి కథ పైన శ్రద్ధ ఉండదు. కేవలం వాళ్ళు కూర్చుంటారు, వింటారు అంతే. ఈ గోడ ఉన్నది ఇక్కడ, అనేక జీవులు కూడా ఇక్కడ ఉన్నాయి, వింటున్నాయి, ఇవి కూడా ఇక్కడే కూర్చున్నారు. కానీ వాళ్ళకి ఈ ప్రకారంగా ప్రభావం పడదు. సో వీళ్ళందరూ భగవత్ విముఖం, ఉన్ముఖంగానే ఉంటారు, భగవంతుడి నామం చేస్తారు, కానీ రతితో చేయరు, భక్తితో చేయరు. వాళ్ళందరూ
ఉన్ముఖం ఉండి విముఖం. ఎవరికైతే వైష్ణవుల ప్రతి రతి రాలేదో, వైష్ణవుల ప్రతి వాళ్ళకి శ్రద్ధ రాలేదో, ఒక వైష్ణవ చూసి ఇంకో వైష్ణవుకి శ్రద్ధ రాలేదో, అప్పటి వరకు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కల్మషం ఉన్నది. వైష్ణవ తిలకం చూడగానే మనకి ఆనందం వచ్చేయాలి. తిలకం చూసిన వెంటనే తన తలకు గుణాలు ఏంటి, బుద్ధి ఏంటి, వివేకం ఏంటి, అతను ఏంటి, ఇవన్నీ మనం ఆలోచించడం అవసరం లేదు. కానీ వైష్ణవులకి రతి లేదు, సన్మానం లేదు. ఇటువంటి కథలు చరిత్రలో మీరు గ్రైండర్ మిక్సీ చేసేసి తాగేసిండి ఏ ప్రకారంగా ప్రభావం కనబడదు. భక్తుల ప్రకారంగాను ట్రీట్ చేయకపోతే, భగవంతుడు భక్తుల పైన ఎవరైతే సన్మానం ఉండదో వాళ్ళకి ఎన్ని జన్మ తపస్సు చేసినా కూడా భగవంతులకు భక్తి రాదు, శ్రద్ధ రాదు. చెప్తున్నారు ఏంటి, భగవతి భవసింధు ఓతపాదే. భవసింధు అంటే ఈ ప్రకారం, ఈ భవసింధు అంటే ఏంటి, జగతం, జన్మమృత్యు చక్రం. భవసింధు అంటే ఎప్పటి నుంచి మనం దాటలం. మరి సోచో నిపుణం లభతే రతిం మనుష్య. ఏం చెప్తున్నారు, నిపుణం, రతి దొరుకుతుంది భగవంతుల పైన మనకి. రతి అంటే ఏంటి, రతిం అంటే ఏంటి, పృథుతాల కథ వింటే మనకి ఏంటి, నిపుణం అంటే రతిలోని స్పెషలిస్ట్. మనకి భగవంతుడు పైన, మనకి భగవంతుడి కథ పైన, భక్తుల పైన, భగవంతుడి పైన మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఎప్పుడైతే పృథు తాలూకా చరిత్ర వింటాం. రాజా పృథు ఎవరు తెలుసుకోవాలిగా మనం. ఎవరు కొంతవరకు మనం ఒక హెడ్డింగ్ రూపంగా తెలుసుకున్నాం రాజా పృథు గురించి. ఇప్పుడు కొంతగా డెప్త్ తెలుసుకుందాం. పృథు, మనం ధ్రువ మహారాజ్ ఎవరు, ధ్రువ మహారాజ్ తన తండ్రి ఎవరు, ఉత్తాన్పాద్. ఉత్తాన్పాద్కి అందములు ఉండేవారు, ప్రియవత్, ఉత్తాన్పాద్ ఇద్దరు. సో ఉత్తాన్పాద్ తాలూకా పుత్రులు ధ్రువ తల తండ్రి ఉత్తాన్పాద్ తల తండ్రి మను తలక తండ్రి బ్రహ్మ. ఇంతవరకు మనకు తెలిసింది రాజుల తలకు. మను బ్రహ్మ మను, దాని తర్వాత ప్రియవత, ఉత్తాన్పాద్. తర్వాత ప్రియవత తర్వాత వచ్చినారు మరి ధ్రువ మహారాజ్, మరి ఉత్తమ. ధ్రువ నుంచి వచ్చారు మిగతా. ఇది స్టోరీ. ఎవరు వచ్చారు, ధ్రువ మహారాజుకి ఇద్దరు భార్యలు. 36 సంవత్సరాలు మీరు రాజ్యం వెళ్ళండి అని చెప్పేసి ఆశీర్వాదం ఇచ్చి పంపించారు. అక్కడ సురుచి సునీతి చాలా చక్కగా ఆహ్వానం పలికారు, రాజ్యాభిషేకం చేశారు. ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి. మనం కేవలం హెడ్లైన్స్ చదువుతున్నాం, ఇంకా డెప్త్గా వెళ్ళలేదు. డెప్త్గా మనం ఒక కాన్సెప్ట్ మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు ఓన్లీ మీకు హెడ్లైన్స్, హింట్స్ ఇస్తున్నాం. ధ్రువ మహారాజుని ఉన్నారు, వాళ్ళు ఈ విధంగా స్తుతి చేశారు, వీళ్ళ తర్వాత చరిత్ర ఇంకా డెప్త్గా వెళ్దాం. కానీ తెలుసుకుందాం, ధ్రువ మహారాజే ఇటువంటి వ్యక్తి. మన నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం డెప్త్గా వెళ్ళినప్పుడు మనం ఇంకా వివరంగా తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ధ్రువ మహారాజుకి ఇద్దరు భార్యలు, ఉత్కళ, మరి ఇద్దరు పుత్రులు ధ్రువ మహారాజుకి. ఒకటి ఉత్కళ, ఇక్కడ వత్సర. ఉత్కళ మరి వత్సర ఇద్దరు పుత్రులు. ఉత్కళ ఇవేందో పెద్ద కొడుకు అయినా కూడాను అతని పుట్టిన నుంచి వైరాగ్యం. అతనికి ఈ ప్రకారంగా ఐశ్వర్యము, ఈ ప్రకారంగా ధనము, ఈ ప్రకారం లక్క డొక్క ఇవన్నీ అతనికి అవసరం. అతను తనతనగా రమించే అతను ఆత్మారాం.
అతనికి అతను భగవంతుడి స్మరణంలోని ఉండేవాడు. ఎవరు? ఉత్కళ. కానీ ఇతనికి రాజ్యం పైన ఆసక్తి లేదు, మరి రాజ్యం తాలూకా సింహాసనం పైన ఆసక్తి లేదు అని చెప్పేసి అక్కడ మునిలు మరి మంత్రులు అందరూ బచ్చరకి రాజు చేశారు. ఈ బచ్చర మరి సవర్తి అని తన పత్ని, బచ్చరకి తన పత్ని ఎవరు? సవర్తి మరి బచ్చరకి 6 పుత్రులు అయ్యారు. 6 పుత్రుల్లోని పుష్పార్ణ అని పెద్ద కొడుకు. పుష్పార్ణ 6 కొడుకుల పేర్లు కూడా ఉన్నాయి, కానీ మనం మెయిన్ హెడ్లైన్ చెప్పుకుందాం. పుష్పార్ణ పుత్రులయ్యారు. పుష్పార్ణ నుంచి మళ్ళీ పుత్రులు జన్మయ్యారు వ్యష్ట తర్వాత పుత్రులు అయ్యారు సర్వతేజస్. అందరూ పెద్ద కొడుకుల పేరు చెప్తున్నారు, రాజు ఎవరై ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తున్నాం. సర్వతేజస్ తర్వాత చక్షు తర్వాత మళ్ళీ మను. 14 మనులుగా. సో ఇతను చక్షు తర్వాత మను తర్వాత మళ్ళీ చక్షు తర్వాత మళ్ళీ మను వచ్చారు. మనుకి ఒక పత్ని పేరు ఉన్ముఖ, అతనికి అంగ అని కొడుకు పుట్టారు. అంగ ఎవరికి? మను. అంగ తన తలకు భార్య పేరు సునీత. అంగకి సునీతకి సంతానం పుట్టారు ఏంటి? వేణు. ఎవరు? వేణు. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఇది. ఈ వేణు తాలూకా ఇప్పుడు ఇతని కొద్ది చరిత్ర మనం చదివి తర్వాత మనం పృథువుకి వెళ్ళాలి. ఇవంతా వచ్చేసారు రాజులు, వీళ్ళు శాసనం చేశారు. వీళ్ళు శాసనం చేసినప్పుడు విశేషమైన ఏమీ లేవు, అలాగ కేవలం పరిపాలించారు అంతే, విశేష కార్యాలు ఏమీ లేవు. అందుకే ఎక్కువగా చర్చించలేదు. వీళ్ళ తర్వాత వీళ్ళు వచ్చారు, వీళ్ళ తర్వాత వీళ్ళు వచ్చారు, కేవలం కార్యాన్ని కేవలం సంపాదించగానే విశేషమైనది ఏమీ లేదు, కానీ చరిత్ర ఎక్కువగా లేదు. సో వేణు వచ్చారు. వేణు ఇతను మహా అధర్ముడు. పృథివీని ఈ విధానంగా తను అధర్మం కింద మార్చేశారు. బ్రాహ్మణుల్ని, సాధువుల్ని, మహాత్ముల తరగ సాధనని బంద్, యజ్ఞం తపస్సులు బంద్, దాన ధర్మాలు బంద్. ఈ విధానంగా అందరికీ కష్టంతోనే అందరికీ పరిపాలన చేశారు. అధర్మం ఈ విధానంగా అధర్మం చేశారు. ఋషులతో కూడాను ట్యాక్స్ని కలెక్ట్ చేయించారు. ఋషులు మునులకి ఏ ప్రకారంగా ట్యాక్స్ ఉంటుంది, ధనం, వాళ్ళతోని కర అంటే ట్యాక్స్ కలెక్ట్ చేశారు. ఎందుకంటే ఇతనికి రాజ్యం సుఖంగా ఉండాలని. ఈ విధానంగాను సాధనాన్ని బంద్ చేసేసారు. గోహత్యాన్ని ప్రకారం, గోల్ని ప్రకారంగా పట్టించుకోలేదు. పృథివీ సస్యశ్యామలం ఇంకా ఎక్కడ అవ్వలేదు. పృథివీ ఏం చేశారంటే ఈ ప్రకారంగా అన్యాయం, అత్యాచారం వల్ల పృథివీ తన ఒక శక్తిని పృథివీ దాచేసుకున్నారు. పృథివీ తన శక్తి అంటే ఏంటి? వైభవం. పృథివీ తలక వైభవమే మనకి ఆహారం ఇస్తుంది, ఎక్కువగా పంటలు పండుతుంది, సస్యశ్యామలుగా ఉంటుంది. ఒక బీజం నుంచి అనేక వృక్షాలై అనేక ఫలాలు అవుతాయి. ఎప్పుడైతే పృథివీ తలక వైభవము తను ప్రకాశిస్తాడు. ఈ ప్రకారంగా అన్యాయం, అత్యాచారం అన్న పృథివీ తన తలకు వైభవాన్ని దాచేశారు, ఇంకెవ్వలే. సో అప్పుడు ప్రజలు అందరూ పాపం తిండి లేక అదొక దుఃఖం, కష్టం, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మంత్రులు అందరూ మీటింగ్ చేసుకున్నారు. మీటింగ్ చేసుకొని వేణు ఈ విధానంగా అన్యాయం, అత్యాచారం, అరాజకత చేస్తారు, ఇతనికి ఏదైనా ఖచ్చితంగా మనం చెప్పాలి, నచ్చ చెప్పాలి, ఈ విధానంగా ఉండకూడదు. మీ తండ్రి, మీ పెనతండ్రి మీ ఎలాగ ఉండేవారు, మీ రాజు ధ్రువ మహారాజు తలొక చరిత్ర, మను తలొక చరిత్ర
ఉత్తానపాతల చరిత్ర, ఆ రాజ్యం ఎలాగ ఉండేరు, ఎలా చేశారు, పాలించారు, ఇవన్నీ ఎంతో నచ్చ చెప్పారు. కానీ వేణు అర్థం చేసుకున్నట్టు వ్యక్తులు కాదు. సో మూర్ఖులకి మనం ఎప్పుడూ వాళ్ళకి ఎప్పుడు అర్థం చేయించలేం, ఎప్పుడు అర్థం చేయించలేం. మూర్ఖుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు వేణు గురించి మాట్లాడు. వేణు ఎంత అర్థం చెప్పినా కూడాను వినలేదు. అప్పుడు ఈ మంత్రులు అందరూ, బ్రాహ్మణులు అందరూ ఏం చేశారంటే శాపము చేశారు వేణుకి. వాళ్ళు శాపం ఇవ్వడంతో ఆ సింహాసనం ఉన్న పదగా కింద పడి తను చనిపోయారు. ఎవరు? వేణు. వేణు చనిపోయారు. వాళ్ళకి ఎవరు సంతతి లేరు, బ్రేక్ అయిపోయింది. ఎప్పటి నుంచి వచ్చింది? బ్రహ్మ నుంచి వచ్చిన పరంపర, వంశ పరంపర ఈ వేణుతోని బంద్ అయిపోయింది. పాపం ఋషులు మునులు అంతా ఆలోచిస్తున్నారు, ఏం చేద్దాం, దీనికి ఎలా కొనసాగిద్దాం. ఒకే ఒక రాజు ఉన్నారు, ఆ రాజు చనిపోయారు, ఈ పరంపర ఎలా కొనసాగిస్తాం అని చెప్పి ఎంతో ఆలోచన చేసేసి ఈ బ్రాహ్మణులు మునులు ఏం చేశారంటే తను జంగాన్ని మంథనం చేశారు. ఆ శరీరాన్ని, ఆ శవాన్ని మంథనం చేశారు. మంథనం చేసేసి మంత్రంతో ఒక అబ్బాయిని ప్రకటన చేశారు. చాలా నల్లగా ఉన్నారు, కాలు చేతులు చిన్నగా ఉన్నాయి, ఈ విధానంగా ఉన్నది. ఈ విధానంగా వచ్చేసి ఎప్పుడైతే ఆ సంతానం ఉత్పన్నమయ్యారో నమస్కారం చేసి కూర్చున్నారు, నమస్కారం చేసి ఉన్నారు. నిషాద్ అని చెప్పారు. నిషాద్ అంటే కూర్చోండి. వెంటనే తను కూర్చున్నారు. సాధుల మాట విని ఇతను ఈ విధానంగా ఉన్నారు, ఇతను రాజుకు పనికిరాదు, ఇతనికి అడవులకి పంపించేసింది, అడవిలోని రాజు అవుతాడు. నిశాచారులు ఉంటారు చూసారా, నిశాచారుల కింద ఇతను రాజుగా పంపించేశారు. అడవులకి రాజు ఇతను, ఈ ప్రపంచానికి పృథ్వీకి రాజు అవ్వలేరు ఇతనికి ఆ ప్రకారంగా క్వాలిటీస్ లేవు. మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ శరీరానికి భుజాలకి మంథనం చేశారు. అప్పుడు ఆ శక్తి ఉండేది సాధువులకి, మహాత్ములకి, బ్రాహ్మణులకి. భుజాలకి మంథనం చేసేసి వేణు తలక శరీరానికి ఎవరు వచ్చారు? పృథువు. ఇద్దరు వచ్చారు, కన్యా వచ్చారు, ఒక పుత్రుడు వచ్చారు. ఎవరికి మంత్రం చేశారు? వేణుకి మంత్రం చేశారు. ఎవరు మంత్రం చేశారు? అక్కడ సాధువులు, మహాత్ములు. ఇది ఒక విచిత్రమైన స్టోరీ భాగవతంలోని. శవానికి మంత్రం చేసేసి పుత్రుల్ని ఉత్పత్తి, ఎందుకంటే మళ్ళీ కొనసాగాలంటే ఆ శరీరం నుంచి, ఆ అంగం నుంచి రావాలి, ఆ వంశం నుంచి రావాలి అని. చూడండి ఎటువంటి మన భారతదేశంలో ఎటువంటి మహాత్ములన్నీ ఉన్నారు. మనం అనుకుంటున్నాం మనం బతుకుండగానే వారసులుగా ఉండాలి అని. చూడండి చనిపోయిన శవంతోడని వారసులు తీసుకొచ్చారు. వాళ్ళకు మంత్రశక్తి, వాళ్ళకు సాధన ఎటువంటిది మన భారతదేశంలో. విచిత్రమైనది, అద్భుతమైన చరిత్ర. అందుకే ఈ చరిత్ర వింటే మనకి భగవంతుడి పైన రతి కలుగుతుంది. సో ఎవరు వచ్చారు? పృథు మరి అర్చిదేవి వచ్చారు. అర్చిదేవి అని స్త్రీ వచ్చారు, మరి పృథు అని పురుషుడు వచ్చారు. వీరిద్దరు ఎవరు తెలుసా? పృథు ఎవరు తెలుసా? మనం 24 అవతారాలు విన్నామా? 24 అవతారాలని మనకి 16 అవతారాలను పృథువు. అప్పుడు ఎక్కువగా చెప్పలేదు, నేను అది సైలెన్స్ పెట్టేసింది, తర్వాత ఆలోచిస్తానని చెప్పేసి ఇప్పుడు ఆలోచించాం. ఇవన్నీ చెప్పాలంటే అప్పుడు ఆ సమయంలో కుదరదు. ఎందుకంటే ధ్రువ చరిత్ర వినపోతే మనకి పృథు తెలియదు. అందుకే ధ్రువ చరిత్ర తెలియని తర్వాత మనకు తెలుసు తెలిసింది పృథు అని. అందుకే అక్కడ స్టాప్ చేశాను. సో ఎక్కడ పృథు? ఈ పృథువే భగవంతుడికి 24 అవతారాలని ఒక అవతారం. వేణుతలొక శవం నుంచి, ఎందుకంటే ఎక్కడైతే స్టాప్ అయిపోతుందో అక్కడ మళ్ళీ స్వామి ప్రకటమై మళ్ళీ దానికి కొనసాగించాలి. అందుకే మహాత్ములందరూ మంత్రంతో ఇది కాదు, నేనే మళ్ళీ స్వయంగా వెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ నేను వంశ పరంపరని స్టార్ట్ చేయించాలి. భగవంతుడు చూసారా, భగవంతుడి స్వయంగా భగవంతుడికి బోల్డ్ అవతారాలు ఉన్నాయి. ఒక స్వయం అవతారం శ్రీకృష్ణ పరమాత్మ, అంశావతారం, లీలావతారం, గుణావతారం, శక్తావతారం, యుగావతారం,
అనేక అవతారాలు ఉన్నాయి, ఒకటే కాదు. ఇతను సక్త అవతారం, ఆవేశ అవతారం అంటారు పృథువుకి. ఎందుకంటే ఆవేశ అంటే పృథువు శరీరాన్ని భగవంతుడు ఆవేశించారంటే ప్రవేశించే కొంత కార్యం చేయడానికి పృథుతోని, దానికి ఆవేశ అవతారం అంటారు. శక్త అవతారం కొంత శక్తి. వేదవ్యాసులు కూడాను భగవంతులకు భక్తులే, మరి భగవంతుడి స్వయంగా వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణు వ్యాస రూపాయ అంటే అతను శక్త అవతారం. ఏంటి, అతను 18 పురాణాలు వేదాలని విభజన చెయ్యాలి, 18 పురాణాలు రాయాలి, మరి భాగవతాన్ని ప్రకటన చెయ్యాలి అనే ఒక శక్తిని, భగవంతుల శక్తిని తీసుకొచ్చేసి ఆవిర్భావయ్యారు. ఎవరు? వేదవ్యాసులు. వేదవ్యాసులు భక్తులు మరియు భగవంతుల స్వరూపం కూడాను. నారదులు కూడాను స్వామి తాలూకు అంశమే, అంశావతారం నారదులు. కానీ భక్తులు, పరమ భక్తులు నారదులు, మరి స్వయంగా భగవంతుడిగా అవతారమే. అలాగే కపిల భగవాన్, వీరందరూ ఒక్కొక్క యుగానికి ఏ ప్రకారంగా అవతారం అవసరమో, శక్తావతారం, యుగావతారం, గుణావతారం, లీలా అవతారం, ఇటువంటి అవతారాలతోనే స్వామి అప్పుడప్పుడు ఆవిర్భావిస్తుంటారు. ఇప్పుడు వేణు శరీరం ఇంకా పరంపర లేదు, చనిపోయారు, మొత్తం పరంపర అక్కడ క్లోజ్ అయిపోయింది. సాధువులు మహాత్ములు పాపం ఎంతో మంత్రంతో భగవంతుడికి ప్రార్థన చేసేసి, మంత్రం చేసేసి వేణు శరీరం నుంచి ఒక ఎవరైనా పుట్టాలని ఆకృతితో ఆశతో ఉన్నారు. అయితే నేనేం చేయాలి, నేనే ఒక అవతారం ఎత్తాలి. దానికి ఏం అవతారం అన్నారు? దానికి ఆవేశ అవతారం. స్వయం భగవంతుడు విష్ణుమూర్తి, విష్ణుమూర్తులకు అవతారం ఇవి. కృష్ణుడు తాలూకా అంశమే. కృష్ణుడు తాలూకా 3 ఉన్నారుగా ముఖ్య అంశాలు ఏమిటి? కారణోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు. ఈ 3 విష్ణు నుంచే ఇవన్నీ వస్తున్నాయి. ఎవరు? బ్రహ్మ, నారదులు, ఇవందరూ, పృథువు, ఇవందరూ. కృష్ణుడు మెయిన్ అక్కడ ఉన్నారు, అతను స్వయం భగవాన్, అతనికి ఇవన్నీ టెన్షన్స్ అవసరం లేదు. కానీ కార్యం అంతా అక్కడి నుంచే అవుతుంది. ఎలాగ పిఎం మొత్తం ఏ విధానంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తారో ఆ విధానంగా అక్కడ ఉంటారు అతనికి ఇవన్నీ అవసరం లేదు. కానీ ముఖ్యమైన కార్యాలు ఈ ప్రపంచం తాలూకా క్షీరోదక సాయి విష్ణు, కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, ఇంతనే పరిపాలన ఉంటుంది. సో అక్కడ అంశం నుంచి ఎవరు వచ్చారు? పృథువు వచ్చారు. పృథువు మరి అర్చిదేవి. అర్చిదేవి ఎవరు? స్వయం లక్ష్మి. ఇద్దరు వచ్చారు, లక్ష్మీ నారాయణుడు ఇద్దరు వచ్చారు. మరి వంశం లేదుగా, స్త్రీ లేదు, మరి వివాహం చేసి మళ్ళీ సంతత ఉత్పాదన అవ్వాలి కదా. అందుకనే అర్చిదేవి మరి పృథువు ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి మళ్ళీ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అధర్మం చేసేసారు వేణు, పృథివీని నష్టం చేసేసారు, క్షతవిక్షతం చేసేసారు. సాధువులు మహాత్ముల తాలూకా సాధనను బంద్ చేసేసారు. బ్రాహ్మణత్వం ఎవరికి లేదు. గోవుల్ని హింసించారు. అనేక అన్యాయం, అరాజకత్వం, సాధువుల దగ్గర నుంచి ధనాన్ని తీసుకున్నారు. అన్యాయం చేయడం వల్ల మళ్ళీ ఈ పృథువు ధర్మాన్ని స్థాపించారు. ధర్మం స్థాపించాలంటే ఫస్ట్ ప్రజలు చూశారు. ప్రజలు తాలూకా ఎండిపోయి ఉన్నారు, తిండి లేదు, వాళ్ళకి తిండి లేదు. అంత చూస్తే అమంగళం. పృథివీని చూస్తారా, మనం ముందు రాజుస్తారంటే ఏంటి, ఎడారి అంటుంటాం. మొత్తం ఎడారి ఉన్నది, ఎక్కడ ఏ ప్రకారంగా చెట్టు లేదు, పుట్ట లేదు, ఒక ఏమీ లేదు. పృథు మహారాజ్ ముందు ఈ పృథివీని దోహం చేశారు. దోహం అంటే పృథివీని ధనుర్బాణంతో మీతలుగా వైభవం ప్రకటన చేయాలి, మీరు దాచుకుంటే అవ్వదు అని పృథివీని బాణం ఎత్తితే పృథివీ ప్రకటమయ్యేది. ఎలాగా? ఒక గోవు రూపంగా ప్రకటమయ్యేది. స్వామి మీరు ఎవరిని బాణం వేస్తారు? నేను గోవు రూపంగా వచ్చారు. గోవు రూపంగా వచ్చి చూడండి, గోవు భూమి రెండు. భూదేవి, భూమి అంటే ఎవరు? భూదేవి. భూదేవి శ్రీదేవి భగవంతులకు ఇద్దరు పత్నులు. మనకి అమ్మ ఒళ్ళో మనం ఉన్నాం. మనం ఎంత పెద్ద అయినా, ఎంత ముసలైనా, ఎంతైనా మళ్ళీ అమ్మ ఒళ్ళోకి వెళ్ళిపోతాం చివరికి. ఈ పృథ్వీ తాలూకా మహత్వం మనం ఎప్పుడు తెలుసుకోలేం.
అందుకే శాస్త్రంలోని 7 తల్లులు ఉన్నారు. ఒక వ్యక్తికి 7 తల్లులు ఉన్నారు. ఒకటి మన కన్న తల్లి, రెండోది పృథివీ, మూడోది గోవు, గోమాత అంటారు. అమ్మ పాలు లేపినోడును గోపాలతో కూడా బతికేస్తాడు, గోక్షీరంతో. ఇప్పుడు డబ్బా పాలు తాగితే అతను మనిషి కాదు, అతను పశు బుద్ధి అవుతుంది, అంతే. కెమికల్ బుద్ధి, అంతా కెమికల్ బుద్ధి అవుతుంది. గో క్షీరం తాగినోడు వాడి తరకు బుద్ధి వేరే ఉంటుంది, వాడి తరకు ఆలోచన వేరే ఉంటుంది, వాడి తరకు ధర్మం వేరే ఉంటుంది. ఇప్పుడు డబ్బా పాలు తాగేసి మమ్మీ డాడీ అంటాడు. కానీ ఎవరైతే గోక్షీరం అంటే అమ్మగారు నాన్నగారు అంటాడు. అమ్మగారు పాలు తరకు లాంగ్వేజే వేరా. మరి పలకడంలోనే అంత మధురత్వం ఉంటుంది. ఆ పాలు తాగే పిల్లలతో మధురత్వం కూడా అలాగే ఉంటుంది. మరి వాళ్ళు ఇచ్చే సన్మానం కూడా అలాగే ఉంటుంది. మనం బలం చూస్తున్నాం కానీ వాళ్ళ తరకు సంస్కారం చూడుకుంటున్నాం. అందుకే ఆవు పాలు అవసరం లేదు, ఆవుని చంపేసేయండి, ఆవుని ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, మనకి ఏది కావాల్సింది ఏదైనా కడుపు నిండుకోవాలి, ఎనర్జీ రావాలి, ఎనర్జీ వచ్చేసేది అందుకు. సో మూడో తల్లి ఎవరు? గోమాత. నాలుగో తల్లి బ్రాహ్మణ పత్ని. ప్రతి బ్రాహ్మణ తలొక పత్ని తల్లితో సమానమే. బ్రాహ్మణురాలు అంటారు ఇక్కడ, మనం ఇదని బ్రాహ్మణి అంటాం. బ్రాహ్మణి. మరి ఇక్కడ బ్రాహ్మణుడు, బ్రాహ్మణురాలు. సో తను కూడా ప్రతి బ్రాహ్మణ తలొక స్త్రీ అమ్మతో సమానం. ఆ బ్రాహ్మణురాలుకి ఎప్పుడు కూడా ఏ విధానంగా మనం దృష్టికి చూడకూడదు, తల్లితో సమానం అని చెప్పేసి చెప్తారు. అందుకే కింద జాతి వాళ్ళు జాతి గురించి మాట్లాడకూడదు అని, అంటే కింద జాతి నిమ్నం కాదు, నీచం కాదు. కింద జాతి క్షత్రియ అనుకోండి, వైశ్య అనుకోండి, శూద్ర అనుకోండి, బ్రాహ్మణ పత్ని బ్రాహ్మణ స్త్రీతో ఎప్పుడు వివాహం చేసుకోకూడదు. మళ్ళీ బ్రాహ్మణ పురుషుడు ఇతర జాతితోని చేసుకున్న పర్వాలేదు, కానీ రెండో కేటగిరీ, మూడో కేటగిరీ, నాలుగో కేటగిరీ వ్యక్తులు బ్రాహ్మణ పత్నికి ఎప్పుడు వివాహం చేసుకుని శాస్త్రం ఉంది. ఎందుకంటే బ్రాహ్మణ తల పత్ని ఎవరు? తల్లితో సమానం అని బోర్డు ఉన్నాయి, మనకి ఇవన్నీ తెలియదు. సో బ్రాహ్మణ పత్ని ఎన్ని అయ్యాయి? 4. ఒకటి గురు పత్ని. గురు తాలూకా పత్ని కూడాను తల్లితోని సమానం. గురుపత్ని. ఇంకా టూ ఉన్నారు. ఇంకెవరు? రాజు తాలూకా భార్య రాణి కూడా తల్లితో సమానం. ఎందుకంటే రాజు తండ్రితో సమానం, రాణి కూడాను తల్లితో సమానం. సో ఇంకెవరున్నారు? ఇంకోటి ఉన్నారు. సో ఇలాగా ఒకటి కన్న తల్లి, భూదేవి, గోమాత, గురుపత్ని, బ్రాహ్మణ పత్ని, మరి రాజపత్ని. సో ఈ విధానంగా ఇవి అందరూ తల్లితో సమానమే. ఇంకోటి చెప్తాను. సో ఈ విధానంగాను తల్లితో స్వరూపం. సో మనం భూమిలో ఉంటున్నాం, మనం భూమికి ఎప్పుడైనా సన్మానం ఇచ్చామా? చెప్పండి. ఎప్పుడు తల్లికి సన్మానం అయిపోతే ఆ కొడుకు ఎప్పుడైనా యశస్వి పెరుగుతుందా? అందుకే లెగిసిన వెంటనే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమాపణ అడగలుగుతాం. లెగిసిన వెంటనే మనం ఫస్ట్ కాలు పెట్టుకోకూడదు, చేతి పెట్టుకోవాలి. చేయి పెట్టేసి క్షమాపణ అడగాలి. హరే కృష్ణ అనుకొని మనం భూమిని స్పర్శించాలి. నా వల్ల ఏమైనా అపరాధం ఉంటే అతను ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు, యశస్విగా ఉంటారు, కీర్తివంతులు ఉంటారు. పృథివీ ఎప్పుడు కూడా తన అబ్బాయిని అకీర్తికరం చేయదు, అధర్మం చేయడానికి ఎవరు. ఏ తల్లి కూడా తన కొడుకుకి అధర్మముగా ప్రోత్సహించరు. అరే ఇది అధర్మర బాబు, ధర్మముగా ఉండు అని చెప్పేసి తల్లి ప్రతి నిత్యం మనకు గైడ్ చేస్తుంది. తల్లి లాంటి గురువు ఎవరు లేరు. మనకి ప్రేమ ఇచ్చి పోషించి చిన్నప్పటి నుంచి తల్లియే ముఖ్యమైన గురువు. నేర్పిస్తే ఇవాళ రేపు తల్లి సంగతి నేను చెప్పుకున్నాను. ఇవాళ రేపు తల్లితో ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను, పిల్లల దగ్గర ఎక్కడ ఉంటాను. రాముడు కథ, కృష్ణుడి కథ, ఈ కథలు ఆ కథలు, గురువు ఏంటి, వైష్ణవులు ఏంటి, బ్రాహ్మణులు ఏంటి,
ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, పాపం ఏంటి, అన్యాయం ఏంటి, అత్యాచారం ఏంటి, ఇవన్నీ చెప్పేవారు కథ రూపంలో. అలా తల్లి పిల్లలతోనే సగం జీవితం అంతా గడిపేసేది చిన్నప్పుడు. ఇప్పుడు వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే బెస్ట్, నాకు చక్కగా హెడేక్ తగ్గుతుంది అని శాస్త్రం. ఎందుకంటే ఆ తల్లికి శాస్త్రం, పురాణం, ధర్మము, అన్యాయం ఏంటి, అత్యాచారం ఏంటి, పుణ్యం ఏంటి అని తెలిసేది కాబట్టి తను ఓపికగా తల్లి తన కొడుకు చెప్పేది, ఎలా వ్యవహారం చేయాలయ్యా, ఎలా చేయకూడదు, ఇలాగ మంచి. ఎందుకంటే తల్లి ఏ విధానంగా ఆ ప్రేమతో పాలు ఇస్తారో, ఆ పాలు ఇచ్చి ఏ కథ చెప్తారో అది నాటుకుపోతుంది. అవన్నీ హృదయంలోని నాటుకుపోతుంది. ఆ ప్రకారంగా ఆ అబ్బాయి ఆ ప్రకారంగా వ్యవహారం చేసేవారు. లేదు నా తల్లి ఇలా చెప్పింది. అందుకే తల్లుకి మించిన గురువు ఎవరు లేరు. మొట్టమొదటి గురువు తల్లి. తల్లి ఏ విధంగా పెంచుతారో ఆ విధంగా ఉత్పత్తి సంతానంలో ఆ విధంగా అతి సంస్కారవంతంగా అవుతారు. సో పృథివీ తల్లితో సమానం. పృథివీని మనం ఎప్పుడూ సన్మానం ఇవ్వాలి. పృథివీకి ఒక వ్యాపారంగా, మనకి భూమి వచ్చిందంటే వ్యాపారం కాదు, భూమాత అని ఉండేది. ఇప్పుడు భూమాత అంటే వ్యాపారంగా వెళ్ళిపోయారు. అమ్మతో వ్యాపారం, ఆవుతో కూడా వ్యాపారమే. పాలిస్తే ఉంచండి ఆవుని, లేకపోతే తీసిపడండి, వద్దు మనకి అని చెప్తారు. అమ్మ పనిచేస్తే ఇంట్లోనే ఉంచండి, లేకపోతే తీసిపడండి అంటారా నాన్న? అందుకే ఎవరు ఆవులు ఉంచుకుంటున్నారు. మా గోసంతో చూడండి, ఆవులు పాలు అయిపోయినట్టు ఉండండి. తల్లి ఒక్కొక్క తల్లి ఒక్కొక్క కుబేరుతో సమానం. మనకు అటువంటి అన్ని తల్లులు ఉన్నారు గోమాత. ఇక్కడ ఉన్న కొద్దిగా ప్రజలు ముందుకు వచ్చేసి ఆ గోవులకి గడ్డి గట్ట ఏర్పాటు చేస్తున్నారు. సంతోషం. తెలుసుకోవాలి గోమాతకి మన తల్లి. చాలామంది అంటున్నారు, ప్రభు మగదోళ్ళు ఉన్నాయి, లేకపోతే ఇవన్నీ ఉన్నాయి, ఒకటి ఇవన్నీ ఎవరికైనా ఇచ్చేవచ్చు కదా, ఎందుకు మీకు ఇవాళ బడన్స్? అమ్మాయి ఇప్పుడు బడన్స్ అవుతుందండి. అమ్మాయి ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అవుతారా? ఎప్పుడైనా హెడేక్ అవుతారా చెప్పండి? ఎప్పుడు ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు పెద్ద మూర్ఖులు. వాళ్ళకి 2 కొట్టారు. చాలామంది అంటారు వచ్చి నాకు గైడ్లైన్స్ చెప్తారు. ఎందుకండి అన్ని ఆలోచించుకున్నారు, ఇవన్నీ నువ్వు ఫిల్టర్ చేసి ఇచ్చు కదండి. ఎవరైనా పెంచుకుంటారు, మగదోళ్ళు ఇచ్చేసి ఇచ్చు కదండి. ఏంటి ఇచ్చేస్తాం? ఎవరికి ఇచ్చేస్తాం? చాలామంది పెద్ద పెద్ద పోస్ట్లో ఉన్నారు, వాళ్ళు కూడా అడిగారు, మా తల్లిని నేను అలిగిస్తాను. ఇక్కడ పుట్టారంటే ఇక్కడే ఉంటారు. నేను మా తల్లిని ఎంత కష్టమైనా కూడా నష్టమైనా కూడా మా తల్లిని నా దగ్గరే ఉంచుకుంటాను. నాకు కష్టం అని చెప్పేసి నా తల్లిని వేరే దగ్గరికి పంపించేస్తామా? ఓల్డ్ హౌస్ కోరాపితే ఇంకా పెద్దగా ఉన్నది, పంపించకూడదు. అందుకే మన తల్లికి ఎంత స్తోమత ఉన్నదో అంత స్తోమతనే ఉంచాలి. అప్పుడు ప్రశాంతం ఉంటారు. ఆ తల్లి ఏం అప్రశాంతం లేరు, శాంతిని ఉంటారు. మన స్తోమత తగ్గట్టుగా మనం పెంచుకోవచ్చు. అందుకే ప్రతి ఇంట్లో ఒక గోవుని ఉంచాలి. ఆ గోక్షీరం తీసుకోవాలి. అప్పుడే సంస్కారవంతం అవుతుంది మనం. మరి సో పృథివీ గోవు రూపంగా వచ్చారు. గోరూపం వచ్చేసి చెప్పారు, మీరు నాకు ధనుర్బాణం ఎత్తడం అవసరం లేదు, నా దగ్గర ఏ విధానంగా మీరు వైభవం తీసుకోవాలంటే అంత తీసుకోండి అని చెప్పేసి. అయితే గోవులించి ఎవరు వైభవం తీసుకోగలరు? ఎవరు తీసుకోగలరు? గోవు తాలూకా వైభవం ఏంటి? క్షీరం, పాలు. దోహనం అంటారు. దోహనం అంటే దోహనం చేస్తారు. ఎవరు చేస్తారు? దోహనం చేయాలంటే ఖచ్చితంగా నువ్వు దూడ ఉండాలిగా. ఆ దూడ ఎవరికి దూడ వచ్చారు? దేవగురులు. ఎవరు? బృహస్పతి వచ్చారు దూడగా. ఆ గోతాలక క్షీరాన్ని తీసుకున్నారు. బ్రాహ్మణునికి ఛందని ఇచ్చారు. ఛంద అంటే ఏంటి? వేదంలో ఛంద మంత్రాలు. ఎందుకంటే బ్రాహ్మణుడికి కావాల్సింది వేద మంత్రాలు. సో ఆ పృథివీ నుంచి వచ్చింది వేద మంత్రాలు తీసుకున్నారు. ఎందుకంటే వేద మంత్రాలు ఉచ్చారణ బంద్ అయిపోయింది. బ్రాహ్మణుని అందరినీ బంద్ చేసేసారుగా, మళ్ళీ పునర్ప్రకటన చేశారు బృహస్పతి. ఈ విధానంగా రాక్షసుల తాలూకా రాజు ప్రహ్లాద్ వచ్చారు దోడగా. ఆ పృథివీని తీసుకొని ఆ ప్రకారంగా వైభవం ఇచ్చారు. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వచ్చేసి వాళ్ళ తాలూకా వైభవాన్ని తీసుకొని పృథివీని సస్యశ్యామలంగా వైభవాన్ని పెంచారు. మొత్తం అంతా అందరూ దోడగా వచ్చేసి ఆ పృథివీ దగ్గర ఎంత భయం, మనకి బంగారం ఎవరు ఇస్తున్నారు?
ఎక్కడి నుంచి వస్తుంది బంగారం? ఆకాశం నుంచి వస్తుందా? నేను ప్రొడక్షన్ చేస్తున్నారా? అంత అన్ని వైడూర్యాలు, అంత వైభవంత పృథివీలించే మన ప్రొడక్షన్స్, మెటీరియలిస్ట్ అన్నీ కూడాను, పెద్ద పెద్ద ఇండస్ట్రీ, ఫ్యాక్టరీస్ తలక మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? మొత్తం ఈ జగతం తలక వైభవంత ఈ ప్రపంచం, ఈ పృథివీలో ఉన్నది. మన భారతదేశంలోనే ఇంకా ఎక్కువ వైభవం ఉన్నది. అందుకే మనకి చాలామంది విదేశీయులు అందరూ ఇక్కడ తలక వైభవాన్ని అక్కడికి తీసుకెళ్ళారు. మనకు శాసనం చేసేసి అనేక వైభవాలు తీసుకుని లేదు, ఇప్పటికీ తీసుకెళ్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రకారంగా పృథివీలించి ఏదైనా వైభవం పృథివీలించి వస్తుంది. పృథివీలించి అనేక శోధనం చేసేసి అనేక మంది తీసుకున్నారు. తీసుకొని అశ్వమేధ యజ్ఞాన్ని చేశారు. ఎందుకంటే ధర్మము నష్టమైపోయింది కాబట్టి, అప్పుడులోని యజ్ఞమే శ్రేష్టం కాబట్టి, అప్పుడు అంటే ధార్మిక కార్యం అంటే యజ్ఞమే. సత్యయుగంలోని ధార్మిక కార్యం అంటే ధ్యానం. ఎవరు ఎంత ధ్యానం చేస్తారో అంత ఆధ్యాత్మికంగా ఉన్నారు, అదే ధర్మము. ధ్యానం చేపిన వ్యక్తి ఆడ ధర్మంలో లేదని ఎవరు. అలాగే త్రేతాయుగంలోని యజ్ఞము, ద్వాపరలోని సేవ, కలియుగంలోని నామము. ఎవరు ఎంత నామం చేస్తున్నారో అంత ధర్మంలో ఉన్నట్టు. ఎవరు నామం చేయకున్నారో అతను ఎన్ని చేసినా కూడా ఆ ధర్మమే. అది ధర్మంలో లేరు అతను. నామం చెప్పిన వ్యక్తి ధర్మం. నేను ధర్మాత్మ అని ఎప్పుడు అనలేరు. ఎన్ని ధర్మాలు చేసినా కూడా నామాన్ని విడిచిపెట్టి అన్ని కైతపు ధర్మమే. చీటింగ్, ధర్మం పేరు మీద అనేక చీటింగ్ చేస్తున్నారు తప్ప, పూజ పునస్కారాలు, ఇవన్నీ యజ్ఞం, తపస్య, తీర్థయాత్రలు, ఇవన్నీ భక్తిలో ప్రపంచన, ఏసబు భక్తిలో ప్రపంచన అని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ తీర్థయాత్రలకు వెళ్ళడం, ఇవన్నీ గుండు కొట్టుకోవడం, కడియాలు వేసుకోవడంలో, గెడ్డాల మేసాలు పెంచుకోవడాలు, కాసాయ కొన్ని రోజులు కొన్ని డ్రెస్సులు, కొన్ని రోజులు కొన్ని మాలలు, కొన్ని రోజులు కొన్ని బొట్టులు, కొన్ని రోజులు కొన్ని ప్రకారంగా, ఇవన్నీ కేవలం ప్రపంచనే. ఎవరైతే భగవత్ నామం చేయకుండా ఎవరైతే ధర్మాత్ముడు అంటున్నారంటే అతనికి ఎప్పుడు కూడా ధర్మాత్మ అవ్వలేరు, పుణ్యాత్మ అవ్వలేరు. ధార్మికుడు ఎవరైతే భగవత్ నామస్మరణం చేస్తున్నారో అతనే ధార్మికుడు. అది కూడా నిష్కపటంగా, నిస్సంకోచంగా, భక్తి శ్రద్ధాలతో ఎవరైతే హరినామం చేస్తున్నారో అతను పరమ భాగవతుడు, అంటే పరమ భక్తుడు. అతనికంటే పవిత్రం. మనం చెప్పుకున్నాం నామం చేస్తే లాభం ఏంటి అని. ఎప్పుడైనా క్లాస్ విన్నారో లేదో తెలీదు, విన్నారా? ఎన్నో బెనిఫిట్స్ చెప్పుకున్నాం మనం నామం చేయడం వల్ల. ఒకటి దాంట్లో ఏంటంటే, ఏ స్థానంలో మనం నామం చేస్తున్నామో ఆ స్థానము పవిత్రమైపోతుందట. ఆ స్థానం పవిత్రమైపోతుంది. మనం ఇంట్లో చేస్తే ఇంటి పవిత్రమైపోతుంది, మన గుళ్ళో చేస్తే గుళ్ళు పవిత్రమైపోతుంది. ఎవరైతే నామం చేస్తారో నిష్ఠ, శ్రద్ధ, భక్తితో, అతను ఎక్కడికి వెళ్తున్నారో ఆ ప్లేస్ కూడా పవిత్రమైపోతుంది. అందుకే చెప్తారు వైష్ణవులు అనేది, మా ఇంట్లో అడుగు పెట్టండి కొద్దిగా, చూసారు అంటారా లేదా? ఎక్కడ తక్కువ, గురుగారితో వెళ్తే ఇప్పుడు బొంబాయికి వెళ్ళాము, తక్కువలోనే ఒక 100 మంది ఇంటికి వెళ్ళి ఉంటారు, 100 మెంబర్స్ ఇంటికి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా అడుగు పెట్టేయండి చాలు. ఎందుకు అంటారు? ధర్మాత్మలు అంటే ఎవరైతే నామనిష్ట ఉంటారో, నామస్మరణ చేస్తారో, అటువంటి వ్యక్తి ఎక్కడెక్కడ అడుగు పెడతారో, ఎక్కడెక్కడికి వెళ్తారో అవన్నీ పవిత్రం స్థలం అయిపోతుంది. తీర్థం కుర్బంతి తీర్థాన్ని, గంగా కూడాను పవిత్రం చేస్తారు వీళ్ళు. గంగాలో ఉన్న పాపం కూడాను ఈ సాధువులు, మహాత్ములు, వైష్ణవులు తీసేసుకుంటారు. గంగాతో పవిత్రం చేస్తుంది అందరికీ, కానీ గంగా కూడా పవిత్రం చేసేవాళ్ళు ఈ సాధువులు, మహాత్ములు, వైష్ణవులు. అందుకే వీళ్ళు ఎక్కడికి వెళ్తారో, ఎక్కడ అడుగు పెడతారో అక్కడ పవిత్రం అయిపోతుంది. ఎటువంటి వ్యక్తి అయితే నామము స్వీకరిస్తుంటారు. సో అందుకే నామం ఎవరు చేస్తుంటారో వాళ్ళు పాదస్పర్శం, వాళ్ళ దర్శనము, వాళ్ళు పాదం ఎక్కడెక్కడైతే పడ్డాదో అక్కడ అంత పవిత్రమైన భూమి అంటారు. ఆ భూమి పవిత్రమైపోతుంది. సో యుగంలోని మనకి నామము శ్రేష్టము. సో ఆ యుగంలోని ఏముండేది? యజ్ఞము శ్రేష్టం ఉండేది. సో ఆ యజ్ఞము 99 యజ్ఞం చేశారట. ఎవరు?
పృథు మహారాజ్. అతనితో భగవంతుడికి అంశమే, కానీ శిక్ష ఇవ్వడానికి ప్రజలకి ధర్మం చేయాలి బాబు, ధర్మాన్ని స్థాపించాలి బాబు. ఇప్పుడు యజ్ఞము ధర్మము ఆ యుగంలో కాబట్టి అతను యజ్ఞం చేసేసి మొత్తం అంతా ప్రపంచాంతానికి 99 యజ్ఞం చేశారు. 100 యజ్ఞం చేస్తున్నారు. ఆరంభం ఎవరు ఒకడు భయం అయిపోతారు. 100 యజ్ఞం అయిపోతే నా పోస్ట్ ఎక్కడ పోతుందో అని అతనికి ఎప్పుడు తలకాయ నొప్పి ఉంటుంది. ఈ దేవతలు అందరికీ ఏంటంటే తలకాయ నొప్పి. ఎక్కువ పుణ్యాత్మ ఎవరైతే పుణ్యం చేస్తారో ధర్మం చేస్తారో బాస్ వీడు నా పోస్ట్ లాక్కుంటాడేమో, వీడికి ఎంత యశస్వి ఎంత కీర్తి ఏంటి. ఎవరైతే నామం చేస్తారో చెప్పకూడదు, ఓపెన్ సీక్రెట్. ఓపెన్ చేసేది సీక్రెట్గా ఉంచుకోవాలి. దానికి ఓపెన్ సీక్రెట్ అంటారు దీనికి. అందుకే సో ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ఎవరైతే నామం నిష్ఠాతం చేస్తారో దేవతలు కూడాను వాళ్ళపైన కొద్దిగా అసూయ అవుతారు. ఇతని భగవంతుడితో చాలా క్లోజ్ అయిపోతారేమో, భగవంతుడితో చాలా ఎక్కువగా దగ్గర అయిపోతారేమో, అట్రాక్టివ్ అవుతారు, భగవంతుడికి ఎక్కువ సన్నిధి అయిపోతారు. సో మనకి ఇంకా అడగరు, మనం డిస్టెన్స్ అయిపోతాం. మర్త్యమండలో పుట్టి మనిషిగా పుట్టి తుచ్చమైన మనిషి పుట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాడా, భగవంతుడికి ప్రీతిపరం అయిపోతాడా అని చెప్పేసి కొంతమంది దేవతలకి అసూయ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కష్టము నష్టము బోల్డ్ ఇస్తారు. ఖచ్చితంగా ఇది ఉన్నది. సనాతన గోస్వామి రాస్తున్నారు దిగ్దర్శిని టీకా అని చెప్పేసి ఉన్నది దీంట్లోని. ఖచ్చితంగాను దేవతలు కూడా మనకు పరీక్షిస్తారు, నిరీక్షిస్తారు. దేవతలు కూడా మనకు కొన్ని కష్టాలు ఇస్తారు. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికలోని ఈ 3 త్రితాపంలోని వీళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది దేవతలు కూడా మనకి వల్ల పెడతారు. అని మనం తట్టుకోవాలంటే ఏంటి? కేవలం నామమే హరే కృష్ణ. స్వామి సుఖమైన కష్టమైన దుఃఖమైన బాధ అయినా ఏదైనా కూడా హరే కృష్ణ కృష్ణ. వాళ్ళు మన జోలికి రాదు. బాబు ఇతను నామం ఇంకా ఎక్కువ చేస్తున్నారు. దుఃఖం అన్నప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ చేసేది నామం. దుఃఖం ఎక్కడెక్కడ పక్క జోలికి రాదు. ఎవరైతే దుఃఖం ఇస్తారో ఆ పక్క జోలికి రాదు. నిజం. దుఃఖం వచ్చిందని మనం నామం విడిచిపెట్టామనుకోండి మన బద్దమనేసి వచ్చేసింది. నా అండర్లో ఉండండి. నువ్వు నామం చేస్తే నువ్వు ధర్మం కేటగిరీ వెళ్ళిపోతావు. అందుకే ఏం చేస్తుంది, ఎవరో మాధ్యమం ఏ ప్రకారంగా చెప్పడం చేయడం ఇవన్నీ చూపించేసి మనకి మనసు బుర్రపాటు చేసేస్తుంది. కానీ మన ధ్యేయం, మన గేయం, మన తనక ఎయిమ్, యాంబిషన్, మన టార్గెట్ ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మ. నేను దేనికి వచ్చాను, నేను ఆ పని చేస్తాను. ఇవన్నీ సెకండరీ. నాకు బాధలు వచ్చాయో, ఎవరో మాట చెప్పారో, రావుతో నాకు ఇది చెప్పారో, ఇవన్నీ పట్టించుకోకూడదు. ఇవన్నీ గౌణం అంటారు. గౌణం ముఖ్య గౌణం. ముఖ్యం అంటే ప్రైమరీ డ్యూటీ ఏంటి, సెకండరీ డ్యూటీ ఏంటి. ఇవన్నీ సెకండరీ డ్యూటీ. ప్రైమరీ డ్యూటీ ఏంటి? నేను భగవంతుడిని పొందాలి. ఆ టార్గెట్ నేను ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి ఈ లైఫ్లో. అప్పుడు మనకి ఇవన్నీ ఎంత దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా ఇవన్నీ మనం టేక్ ఈజీ తీసుకుంటాం. ఇది మన కౌంట్ కాదు. మనం దీని గురించి రాలేదు. దీనికి ఆర్గ్యుమెంట్ చేయడానికి, దీంతో ఈ విషయం గురించి మనం చర్చించడానికి, ఈ విషయం గురించి మనం ఆలోచించడానికి, దీని గురించి మన బుద్ధి పాడు చేయడానికి మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. నా టార్గెట్ ఏంటి అది ఉండాలి. ఎవరైతే దృఢంగా ఉంటారో అటువంటి వ్యక్తి ఇవన్నిటికీ ఏంటి లీనియన్స్గా తీసుకుంటారు. ఇవన్నీ వేస్ట్. నేను ఈ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఒకే ఆసనంలో కూర్చొని హరే కృష్ణ కృష్ణ చూడండి, మైండ్ ఫ్రీ అయిపోతుంది. ఎప్పుడు ఎవరికి టెన్షన్ వచ్చిందనుకోండి, ఒకే ఆసనాన్ని 16 మార్లు చేయండి. మీరు ఏదైతే టెన్షన్ ఉన్నదో అది టేక్ ఇట్ ఈజీ తీసుకుంటారు. అది మీకు మెడిసిన్ కింద పనిచేస్తుంది. మనకి ఎక్కువ టెన్షన్ వస్తే మనం ఫస్ట్ కూర్చోపోతాం హరే కృష్ణ అన్నిటికీ టెన్షన్కి విముక్తి ఒకటి ఔషధం ఏంటి? భగవంతుడు. ఒకే ఆసనాన్ని 16 మార్లు చేయండి. ఖచ్చితంగా చూడండి, మీ ఆలోచన, మీ చింతన బ్రాడ్ అయిపోతుంది. దేని గురించి మీరు టెన్షన్ తీసుకున్నారో ఆ టెన్షన్ లేకుండా అయిపోతుంది. మీరు టేక్ ఇట్ ఈజీ తీసుకుంటే హ్యాండిల్ చేసేయగలరు ఈజీని. ఎంత పెద్ద సంస్థ ప్రభుపాదులు ఇవన్నీ ఎలా చేశారంటే కేవలం భగవత్ నామంతోనే అన్ని టేక్ ఇట్ ఈజీ చేసుకున్నారు. సో అందుకే మనం
టెన్షన్ అయినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఒకే ఆసనంలో కూర్చోబెట్టి 16 మాలు చేసేసేయాలి. మనం తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, మనం అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆసనాన్ని విడిచిపెట్టకూడదు. అప్పుడు ఖచ్చితంగా మనం ఏకాగ్రతతో భగవంతుడు మనకి బుద్ధి ఇచ్చేస్తారు. సరే, నువ్వు ఈ ప్రకారంగా నువ్వు ఆలోచించు, ఈ ప్రకారంగా ఉండు, నెక్స్ట్ స్టెప్ మనం ఏం తీసుకోవాలో అతను స్వామి మనకి ఇస్తారు. ఇవన్నీ అందుకే ఓపెన్ సీక్రెట్ అని చెప్పేసి సాధకులకు కావాలి. మామూలు వ్యక్తికి మాకు అవసరం లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ఏంటి? 16 మాల ఒక ఆసనం కూర్చుంటే మనకు ఎక్కడ అవుతుందండి? మాకు ఇండస్ట్రీ ఉంది, కంపెనీ ఉంది, పొలాలు ఉన్నాయి. అప్పుడే సీను గారు ముఖం మాడిచ్చారు, నాకు ఇవన్నీ చెప్పకండి బాబు, 16 మాలు అంటారు. మాకు 2-3 మాలు చెప్తాం కానీ 16 మాలు కూర్చోమంటే మాకు వ్యాపారం ఉన్నది, ఇటుపక్క గడ్డి కొయ్యాలి, వరి కొయ్యాలి, అటుపక్క అత్తగారి ఇంట్లో వరి కొయ్యాలి. ఈ 2 పెట్టుకొని నాకు 16 మాలు చేయమంటారా అంటే అవుతుందేంటి అని చెప్తాను. 16 మాలు చేస్తే విముక్తి పొందుతారు అంతే. ఆ టెన్షన్ నుంచి విముక్తి పొందుతారు, ఆ కష్టం నుంచి విముక్తి పొందుతారు. మనం ప్రయత్నం వల్ల మనం ఎప్పుడు కూడా విముక్తి పొందలేము. మన కష్టం నుంచి, సుఖం నుంచి, దుఃఖం నుంచి భగవత్ ప్రయత్నంతో, భగవత్ చింతనంతో, భగవత్ శక్తితో మనం ఖచ్చితంగా విముక్తి పొందగలం. సో అందుకే ఎవరికైనా ఎప్పుడైనా మనకి మన టెన్షన్ వచ్చిందనుకోండి, భగవత్ నామాన్ని స్వీకరించండి. ఇది అద్భుతమైన మెడిసిన్, అద్భుతమైన అస్త్రం, అద్భుతమైన శస్త్రం. దీనికి మించిన అస్త్రం, శస్త్రం, దీనికి మించిన ఔషధం ఏది లేదు. ఎవరికి ఏ ప్రకారంగా మనసు నొప్పించకూడదు. ఒకటి మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఏంటంటే, మన వల్ల యస్మాత్ నో ద్విజతే లోకో, లోకో నా ద్విజతే చోయో హర్ష మర్ష భయ ఉద్వేగ. మన వల్ల ఎవరు ఉద్వేగం అవ్వకూడదు. నా ప్రవర్తన వల్ల, నా ఆచరణ వల్ల, నా మాట తీరు వల్ల నేను ఒకరికి ఏదైనా చెప్తే వాళ్ళు ఉద్వేగం అవ్వకూడదు. ఎందుకంటే అతని హృదయంలో కూడా హరి ఉన్నారు, నా హృదయంలో హరి ఉన్నారు. నేను నొప్పిస్తే అతను హృదయంలోని హరిని నొప్పించినట్టు. అందుకే ఎవరి హృదయానికి నేను ఇవేందో అతను తప్పు ఉన్నా తప్పు లేపినవడం నాకు అనవసరం. అతను హృదయంలోని హరి ఉన్నారు కాబట్టి బతికున్నారు. హరి లేకపోతే అతను బతికుండరుగా. నాకు ఇక్కడ కష్టం ఇస్తే హరి నాకు కష్టం ఇస్తున్నారు సరే అని యాక్సెప్ట్ చేయాలి. హరి నాకు ఇలా చెప్పారు సరే నేను యాక్సెప్ట్ చేయాలి. నాకు పరీక్షిస్తున్నారు నేను ఎంత టాలరెన్స్ అని చెప్పేసి ఎవరో ఒక మాట అంటే మనం సహనం. అందుకే తితిక్షవాన్ కారుణిక. భక్తుడికి ఉన్ని ఒక క్వాలిటీ ఏంటి? తితిక్షవాన్, సహనశీలత. సహనశీలత లేపైన వ్యక్తి ఎప్పుడు కూడా భక్తుడు కాదు. ఎత్తుకు పై ఎత్తు, ఎత్తుకు పై ఎత్తు, పర ఎత్తు, మళ్ళీ ఇంకో ఎత్తు వేసుకొని ఈ ప్రకారంగా ఆలోచించి ఈ ప్రకారం కట్ చేయండి, ఈ ప్రకారం చేయండి, అతనికి ఈ ప్రకారంగా డ్రాగ్ చేయండి, ఇవన్నీ భక్తులతో లక్షణం కాదు. వారికి కింద తీసేయండి, వారికి తోసేసేయండి బయటికి, వారికి పైకి తీసుకెళ్ళిపోండి, వీరికి పక్కన పెట్టేసింది, వాళ్ళకి పక్కన పెట్టేసింది, ఇవన్నీ ఆలోచన ఏంటి ఇవి? ఇది భక్తి తాలూకు ఆలోచన కాదు. భక్తుడు ఎప్పుడు భగవంతుడి తాలూకు పాద పద్మాన్ని ఆలోచిస్తాడు, ఇంకా ఏ విషయం ఆలోచించడు. వాడికి ఎంత కష్టం, మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, ఇక్కడ కష్టం ఉన్నది అనుకోండి, ఇంట్లోని కష్టం అనుకోండి, లేకపోతే గుళ్ళోని కష్టం, లేకపోతే ఎక్కడో కష్టం ఉంది అనుకోండి, ఏదో ఇండస్ట్రీలోనో ఫ్యాక్టరీలోనో అక్కడ కష్టం ఉందండి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కష్టం రాదనుకున్నారా? ప్రపంచంలోని మీరు ఏ మూలకి వెళ్ళినా కూడా నా గురుగారు ఒకసారి అంటారు, మఠంలోని కొన్ని ఏదో ప్రకారంగా కొన్ని సమస్యలు వస్తే నేను గురుగారు నాకు ఎందుకండి ఇవన్నీ నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్తాను. వెళ్ళిపో అంటారు. ఒకటే విషయం, వెళ్ళిపో, ఏం ప్రాబ్లం లేదు. కానీ నీ తలరాతిని తీసుకొని వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ తలరాతిని నువ్వు ఉంచలేవుగా. నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోతావు, కానీ నీ తలరాతినే ఎక్కడికి వెళ్ళినా, నీ తలరాతిని ఎక్కడికి వెళ్ళినా కూడాను, నువ్వు నలుమూలకి వెళ్ళకుండా కూడాను ఖచ్చితంగా నీ తలరాతి ప్రకారంగా నీకు కార్యాలు అవుతాయి. నువ్వు ఈ స్థానాన్ని విడిచిపెట్టడం వల్ల నీకు సుఖం వచ్చేదు. ఈ స్థానాన్ని విడిచిపెట్టడం వల్ల నీ సమస్యలు సమాధానం అవ్వదు. నీ సమస్యలు సమాధానం నీ తలరాతిని నువ్వు మార్చుకోవాలంతే. నీ తలరాతిని నువ్వు ఎప్పుడు మార్చుకోగలవు? నీ బుద్ధిని ఎప్పుడు మార్చుకుంటావు? నీ బుద్ధిని ఎప్పుడు మార్చుకోగలవు? నువ్వు ఎప్పుడు నీ చింతనని మార్చుకుంటావు? నీ చింతన ఎవరి వైపు ఉండాలి? భగవంతుడి వైపు ఉండాలి. భగవంతుడి వైపు నీ చింతన ఉండాలంటే ఏంటి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే నామస్మరణం చేస్తే నీ చింతనం, నీ బుద్ధి, నీ తలరాతిని నువ్వు చేంజ్ చేసుకోవాలి. తలరాత ఈ స్థానచ్యుతం చేయడం వల్ల, స్థానాన్ని విడిచిపెట్టడం వల్ల నువ్వు తలరాత మారిపోదు. నీ కష్టం సుఖమైపోదు, నీ సుఖం దుఃఖమైపోదు, దుఃఖం సుఖమైపోదు, నీకు ఆస్తులు కలిగి వచ్చేదు. నీకు ఏదైతే వస్తుందో ఖచ్చితంగా నీ భాగ్యం తగ్గట్టుగా నీకు వస్తుంది, ఎక్కడ ఉన్నా కూడా. అందుకే నాకు చెప్తాను, నువ్వు నన్ను విడిచిపెట్టి, గురువుని విడిచిపెట్టేసి, భగవంతుడిని విడిచిపెట్టేసి నువ్వు ఎక్కడికి వెళ్ళి నువ్వు తలరాతను నువ్వు చేంజ్ చేసుకుంటావు?
అని అంటే మనం అక్కడ డ్రాప్ అయిపోతాం, స్టాప్ అయిపోతుంది. గురుగారు సమాధానం కూడా అటువంటి ఉంటుంది. ఏం చెప్పారు గురుగారు? ఒకటే అంటారు, ఎవరు వెళ్ళినా ఉండదు. నీ తలరాత్రి పట్టుకుని నువ్వు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా కూడాను. సో తలరాత్రిని మనం తల తీసుకుని బయట పెట్టేస్తామా, పక్కన పెట్టేసుకుంటామా? అవ్వదు. మన తలరాత్రిని తీసుకుని వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా కూడా. అందుకే భక్తులు వైష్ణవులు సాంగత్యం ఎంత కష్టమైన దుఃఖం అన్నా కూడా అక్కడే ఉండాలి. అక్కడే మన భాగ్యాన్ని మన తలరాత్రిని మార్చుకోగలం. వైష్ణవుల్ని విడిచిపెట్టేసి వైష్ణవుల్ని వదిలేసి మన తలరాత్రిని ఎప్పుడు కూడా మార్చుకోలేము. ఎంత కష్టమైన నష్టమైన వైష్ణవుల తాలూకా సాధన అది. వైష్ణవులకి ఎప్పుడు కూడా సన్మానం ఇవ్వాలి. వైష్ణవులకి ఎప్పుడు కూడా వాళ్ళకి తాలూకా కథాన పైన వాళ్ళకి మహత్వం ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకు చెప్తున్నారు మనకి? వైష్ణవులు వాళ్ళ గురించి వాళ్ళు బతకరు, వాళ్ళ గురించి వాళ్ళు తినరు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పరు. ఇతరులు ఉపకారం చెప్పడానికి వాళ్ళు చెప్తారు. వాళ్ళ జీవితం కేవలం ఇతరుల ఉపకారం గురించి. వైష్ణవులు 24 గంటలు ఆలోచన కేవలం ఇతరుల గురించే. వాళ్ళు ఎలాగ బాగుపడతారు, ఎలాగ బాగుంటారు, ఎలాగ మనం ఈ మఠంలో వృద్ధిలో చేస్తాం అంటే ఏంటి? బోల్డ్ మంది మఠానికి ఆశ్రయం తీసుకోవాలి. ఆశ్రయం తీసుకొని హరినామాన్ని ఆశ్రయం తీసుకోవాలి, సేవలో నిమగ్నం ఉండాలి. అప్పుడే వాళ్ళ తాలూకా జన్మమృత్యు నుంచి బయటికి రాగలరు. కేవలం మీ ఆలోచన అంతా కేవలము పరోపకారం గురించి, ఇతరుల ఉపకారం గురించి వాళ్ళ జీవితాన్ని స్వార్థకత చేసుకున్నారు. సో అందుకే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? పృథు మహారాజ్ విధానంగా పృథివీని 99 యజ్ఞాలు చేశారు. కానీ అక్కడ ఇంద్రుడు టెన్షన్ అయిపోయారు. బాబు ఇంకో యజ్ఞం చేస్తే నా పోస్ట్ తీసుకుంటారు. ఎందుకంటే ఇంద్రుడి తలకు పోస్ట్ తలకు క్వాలిఫికేషన్ ఏంటి? ఏ వ్యక్తి కూడాను 100 అశ్వమేధ యజ్ఞం చేస్తే అతను ఇంద్రుడి పోస్ట్కి లైక్. ఎవరు చేశారు? ముందు ఎవరు చేశారు? ఇంకా బలి చేశారు 99. అప్పుడు కూడా ఎంటర్ అయిపోయారు మహానుభావులు. అందుకే ఇతను నా పోస్ట్ ఎక్కడ తీసుకుంటారని చెప్పేసి స్టార్ట్ చేసేసారు. ఏంటి? రాయలు రప్పలు విసిరేసారు ఆ యజ్ఞం దగ్గర. తెలుసా ఎంత నీచాతి కర్మం చూడండి. మనం ఏదో స్ట్రైక్ చేస్తాం కానీ చూసారా, లేబర్స్ లో కేటగిరీస్ పీపుల్ స్ట్రైక్ చేస్తే రాయలు రప్పలు చొప్పులు అని చూసారా, మళ్ళీ గుడ్లు ఏదేదో అన్నీ చెప్తారు. ఈ విధానంగా ఇంద్రుడు మొత్తం రాయలు రప్పలు అన్నీ వేసేసారు ఆ యజ్ఞం దగ్గరికి. మరి తుఫాన్ వర్షం కురిపించేశారు, బోల్డ్ చేసేసారు. బోల్డ్ చేసి ఇతను కూడాను పృథు కూడాను విడిచిపెట్టలే. అతను ఆవేశావతారం భగవంతుడిది. భగవంతుడు 100వ యజ్ఞం చేయడానికి భగవంతుడు స్వయంగా ప్రకటమైపోయారు. స్వయంగా నారాయణ వచ్చారు. శ్రీ నారాయణ భగవానికి స్వయంగా నారాయణ వచ్చారు. అక్కడ నారాయణ వచ్చేసి పృథుకి అడుగుతున్నారు, వరం ఏంటి కావాలి? ఏంటి ఇంద్రుడు ఈ విధానంగా చేశారు, నేను అతనికి ఊరుకోకూడదు. అప్పుడు పక్కన పిలిచేశారు. ఎవరిని? పృథుని. పృథుని పిలిపించి అర్థం చేయిస్తున్నారు. ఏంటి? ఒక పిచ్చోడు ఉన్నాడు అనుకోండి, పిచ్చోడుతోని మంచోడుతోని ఇద్దరు ఫైటింగ్ చేసుకున్నారంటే ఎవరు గెలుస్తారు చెప్పండి? ఒక తెలివైనడు తెలుగు తక్కువ ఉన్నాడు అనుకోండి, ఎవరు గెలుస్తారు? తర్కశాస్త్రం అంటారు. వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేయలేం. తెలుగు లేపైన వ్యక్తులతో మనం ఎప్పుడూ ఆర్గ్యుమెంట్స్ చేయలేం, మన ధర్మాన్ని స్థాపితం చేయలేం. పిచ్చోలు, తెలుగు తక్కువనోళ్ళు, మూర్ఖులు. ఆ మూర్ఖుల మాట చెప్తాను. మూర్ఖులకి మీరు ఎప్పుడూ అర్థం చేయించలేరు. ఎంత శతవిధాలుగా ప్రయత్నించడం పరాజయం, వాళ్ళతో పరాజయం అవడమే వాళ్ళు జయం. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు కూడా జయం చేయలేము. పిచ్చోళ్ళతో వాళ్ళు ఏ ప్రకారంగా మనం ఒకటి కొడితే తిడితే వీడికి తలకు తగులుతుందో చనిపోతాడో ఏదో మంచి చెడ్డ ఆలోచిస్తాం. పిచ్చోడు అలాగ ఆలోచిస్తాడా? అందుకే వాళ్ళతో యుద్ధం చేయలేము, వాళ్ళతో మాట్లాడలేము. వాళ్ళ తనొక యాక్టివిటీస్ వేరా, మూర్ఖుల తనొక యాక్టివిటీస్ వేరా. వాళ్ళు ఎంత చెప్పినా కూడా వాళ్ళు పట్టుకుని కుందేలుకి 3 కాలు అనుకుంటారు. బాబు 3 కాలు కదా చూపించి లైవ్లో చూపించి 4 కాలు, ఇది కాదు, ఇది వేస్ట్, ఇది మాకు 3 కాలు దొరికింది, 3 కాలు అంటారు. ఎందుకంటే మూర్ఖులకి ఎప్పుడు అర్థం. మూర్ఖులు చెప్తాం, బాబు హరినామం చెయ్యు, ఇది శ్రేష్టము. హరినామకు మించిన కృష్ణుడికి మించిన భగవంతుడు లేరు జగతంలోని, శాస్త్రం ప్రమాణం అని చెప్పి చెప్పిన వాళ్ళను మూర్ఖులు ఎప్పుడు స్వీకరించలేరు. ఎందుకంటే మూర్ఖులు ఎప్పుడు కూడాను శాస్త్రాన్ని స్వీకరించలేరు. వాళ్ళ మూర్ఖులకి ఎప్పుడు మనం అర్థం చేయించలేము.
జీవితంలోని జన్మమృత్యు చక్రం నుంచి బయటకు రావాలంటే కేవలం హరేన్నామ హరేన్నామ హరేన్నామేవ కేవలం కలవు నాస్తేవ 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 3 సార్లు చెప్తున్నాను. మనకి ఖచ్చితంగాను ఈ ప్రపంచం నుంచి సంస్కృతి చక్రం నుంచి బయటకు రావాలంటే మనం ఖచ్చితంగా హరినామం ఆశం తప్ప ఇంకా వేరే గతి లేదు అన్నవాడని ఎవరికి అర్థం అవుతుంది. ఎందుకంటే మూర్ఖులు, పిచ్చోలు, అజ్ఞానులు, వీరికి ఎప్పుడు కూడా మనం అర్థం చేయించడం. వీళ్ళతో పరాజయానికి మేలు అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? నారాయణుడు చెప్తున్నారు. ఎవరికి? పృథువు చెప్తున్నారు. ఎవరు ఎక్కడ పిచ్చోలు? అది ఎవరు అతను? అతని డెసిగ్నేషన్ ఏంటి? దేవరాజ్. అతనికి ఏం కేటగిరీ చేశారు చూసారా? నారాయణ చెప్తున్నారు. సో అందుకే మనం ఎవరికి పూజిస్తాం? పిచ్చోలుగా, మూర్ఖులుగా, తెలుగు తక్కువలుగా? లేదు, శ్రీహరి, శ్రీమన్నారాయణ. అతనంత బుద్ధిమంతుడు, అతనంత భగవంతుడు, అతనంత తేజస్వి, అతనంత కారుణికమైన హృదయమైన భగవంతుడు శ్రీమన్నారాయణుడు, శ్రీహరి, కృష్ణ పరమాత్మ తప్ప ఎవరు లేరు జగత్తులో చెప్పేసి మీకు ఏంటి కావాలి చెప్పు వరం, అది విడిచిపెట్టేసి ఆ ఇంద్రుడి సంగతి విడిచిపెట్టేసి వాళ్ళకి మనం అర్థం చేయించలేము, వదిలేసేయి. ఎవరికి అర్థం అవ్వకుండా వాళ్ళకి విడిచిపెట్టడం బెస్ట్, త్యాగం చేయడం బెస్ట్. కానీ ఎవరైతే ఒకటి ఇంపార్టెంట్, వైష్ణవులు ఎవరైతే సహనంతో కూర్చోబెట్టి అర్థం చేస్తున్నారో వాళ్ళ మాట పైన ఖచ్చితంగా విలువ ఇవ్వాలి. ఎందుకంటే వైష్ణవులు అర్థం చేయిస్తున్నారంటే ఖచ్చితంగాను ఒక మహత్ శక్తి, భగవతుల యొక్క శక్తి మనకు అర్థం చేస్తుంది. మనం వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకూడదు, వాళ్ళ మాటలకి మనం పక్కన పెట్టకూడదు, విమర్శించకూడదు. దాంట్లో ఖచ్చితంగా కళ్యాణకారం ఉంది, మంగళకారం ఉంది. కాకపోతే మనకెందుకు అర్థం చేయిస్తారు? వైష్ణవ ప్రతి మాట, ప్రతి ప్రభుపాదులకి భక్తి సిద్ధాంత ప్రభుపాద్ వాళ్ళ శిష్యులు బంద మహారాజ్ అని ఉన్నారు. బంద మహారాజ్ విద్వాన్ పండితులు, ఇంగ్లీష్లోని ఆ సమయంలోని విద్వాన్ స్కాలర్స్. మరి అతనికి బంద మహారాజ్కి ఉన్న ఐశ్వర్యము, ధనము ఎలాగుండేదంటే కొన్ని ఆ సమయంలోనే కోటాధిపతి, ఇంగ్లీష్ మీడియం మొత్తం అంతా. అతనితో స్కాలర్ క్వాలిఫికేషన్ చూసి భక్తి సిద్ధాంత ప్రభుపాద్ చెప్పారు, బంద మహారాజుకి మీరు విదేశాలకు వెళ్ళి ప్రచారం చేయండి, మీకు క్వాలిఫికేషన్ ఉన్నది. బంద మహారాజు ఎలాగ సాధు తెలుసా? కోట్ బూట్ సూట్ వేసుకొని ఇంకా సాధు, వైష్ణవ, పరం వైష్ణవుడు, ద్వాదశ తిలకం, హరినామము, శాస్త్రజ్ఞుడు. మరి అతను ధని, చాలా ధనం. అతని తాలూకా సాఫ్రన్ క్లాత్. బంద మహారాజ్ అంటే సన్యాసి, సన్యాసుడు టిప్ టాప్ బూట్ సూట్ కోట్ వేసుకొని లెక్చర్ ఇస్తారు. ఎలగలకు కాదు, భాగవతుని రసం అంతాను పిండేస్తారు. అటువంటి విద్వాన పండితులు, అటువంటి వైష్ణవుడు అతను. కానీ డ్రెస్ కోడ్ చూస్తే ఇంకా అద్భుతం. సాధు అంటే ఒక సాధువులు. బంద మహారాజ్ చెప్పారు, మీరు విదేశీకి వెళ్ళి ప్రచారం చేయండి. అలాగే అని చెప్పేసి చెప్పారు. బంద మహారాజ్ వెళ్తున్నారు, ఇవాళ వెళ్తారు. ఈరోజు ఏకాదశి, వెళ్తున్నారా? ఇక బయలుదేరుతున్నాను. అన్నం తినచెల్లు. ఏకాదశి అన్నం తినమంటున్నారు ప్రభుపాదులు ఏంటి? పిచ్చిగట్టేటి. ఈరోజు ఏకాదశి, అన్నం తిని చెల్లమంటున్నారేంటి? విదేశంలో నీకు అన్నం కూడా దొరుకుతుంది లేదో. కాస్త పిజ్జా బర్గర్స్ ఇవన్నీ మనకి ఇప్పుడు మనకి ఇష్టం కదా, అవన్నీ సమోసాలు, పిజ్జా బర్గర్. అక్కడ నీకు అన్నం దొరుకుతుంది, నువ్వు అన్నం తిని చెల్లు అని చెప్పారు. అన్నం తిన్ను, ఏకాదశి రోజు మహాపాపం అన్నం తిన్ను. నాకు గురుగారు అన్నం తినమని చెప్పారేంటి? నేను తిన్ను. ఏకాదశి ప్రశంసకుని వెళ్ళాడు, ఫెయిల్యూర్ అయిపోయారు, సక్సెస్ అవ్వలేదు, ప్రచారం చేయలేపారు, కథా గీతం చేయించలేపారు. వచ్చి రియలైజ్ చేస్తున్నారు, ప్రభుపాదులు నాకు ఆ రోజు అన్నం తినమన్నారు, నేను నా బుద్ధిని పెట్టి నేను అన్నం తినకుండా నేను, అందుకే నేను ఫెయిల్యూర్ అయిపోయాను. అదే స్వామి మహారాజ్ శ్రీల ప్రభుపాదులు భక్తి సిద్ధాంత ప్రభుపాద్ చెప్పడంతో స్వామి మహారాజ్ దేశ విదేశం వెళ్ళారు. మొత్తం ప్రపంచం వ్యాప్తంగాను కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణతత్వ విజ్ఞానాన్ని ప్రచారం చేశారు. ఎందుకంటే గురువు తాలూకు వాక్యాన్ని పరిపాటించారు. వైష్ణవుల తాలూకా గురు తాలూకా వాక్యాన్ని ఎవరు పరిపాటిస్తారో వాళ్ళే మహాత్ములు అవుతారు.
ఎవరు వైష్ణవుల తాలూకా సీనియర్స్ తాలూకా వైష్ణవుల తాలూకా మాట ఎవరైతే వినరో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ బుద్ధిని ఇంద్రియాలని ఎప్పుడు చేంజ్ చేయలేదు. మహా కష్టం. సో అందుకే వైష్ణవులు గురువులు సీనియర్ తాలూకా కథని మాట విని వాళ్ళ అనుజాలను మనం వెళ్తే కానీ మనం ఎప్పుడు కూడాను మార్గాన్ని చేరుకోలేము. సో ప్రభుపాదులు మాట విని భక్తి వేదాంత స్వామి మహారాజ్ శ్రీల ప్రభుపాదులు మొత్తం ప్రపంచాన్ని జయించారు. ఏ ఆచార్యులు ఏ గురువులను ప్రపంచాన్ని అంత పూజించబడలేదు ఎంతైతే స్వామి మహారాజ్ శ్రీల ప్రభుపాదులు పూజించబడుతున్నారు. మనం వెళ్దాం మాయాపూర్లోని 21 జనవరిలో చూస్తారు. మనం ప్రభుపాదుల సంస్థ అక్కడలోని ఒక రోజంతా ఉండిపోవాలి మీరు. ఆ గుడిలోని డే యాక్టివిటీస్ ఏం జరుగుతుందో చూడండి. పొద్దున్న 4:30 మంగళారతి నుంచి సైనార్తి 9 వరకు మీరు ఎక్కడ కదలకండి, ఏం చూడడం అవసరం లేదు. ఆ టెంపుల్ తాలూకా యాక్టివిటీస్ చూడండి. అదే మనకు బోల్డ్ భక్తి ఇస్తుంది, బోల్డ్ పుణ్యం ఇస్తుంది, బోల్డ్ శక్తి ఇస్తుంది, బోల్డ్ ఎనర్జీ ఇస్తుంది. ఒకవేళ మనం వెళ్ళే 3 days స్పాన్లోని 1 day ఓన్లీ మనం అక్కడే స్పెండ్ చేయాలి. ఏమవుతుంది యాక్టివిటీస్ చూడండి. సో వాళ్ళది ఒక శృంగారార్తి అంటే భోగార్తి అని దర్శనార్తి ఉంటుంది. ఆ దర్శనార్తులని ఏ విధంగా వైభవం గురువారికి చెప్తారు, చూస్తారు. అద్భుతం. సో త్వరలో చూస్తాం మనం అవన్నీ. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? సో నారాయణ ఈ విధానంగా పృథు మహారాజుకి అర్థం చేయడంతో పృథు మహారాజు చెప్పారు, మీరు వరం అడిగింది, ఆ వరం నేను ఖచ్చితంగా ఇస్తాను, ఇవన్నీ విడిచిపెట్టేసేయండి అని చెప్పారు. సో ఆ వరం ఏమడిగారు? అన్ని సస్పెన్స్. అద్భుతమైన వరం, నా భూతో నా భవిష్యత్ తెలుసుకుందాం. భగవంతుడికి పృథు మహారాజ్ ఏం వరం అడిగారు? ఎంత అద్భుతమైన వరం అంటే అది ఎప్పుడు మనం కని విని వరం. సో అది మనం నెక్స్ట్ క్లాస్ 6th ఈవినింగ్, రేపు ఎల్లుండి ఉండాం. సో అందుకే సస్పెన్స్. సో నేను వెళ్ళినా కూడా నేను సేవ గురించి వెళ్తున్నాను. గురుగారు సేవ, గురుగారు ఆదేశ్. సో 7th ఈవినింగ్ 4:30కి 4 o'clockకి అందరూ ఉండాలి. సో పరమ గురుదేవ్ పూజ్యపాద్ భక్తివై పురి గోస్వామి మహారాజ్ విగ్రహ స్వరూపంగా మన దగ్గరికి మూర్తి స్వరూపంగా వస్తున్నారు కాబట్టి అతనికి వారికి మనం స్వాగతం సుస్వాగతం తెలియపరచాలి. మొట్టమొదటిగా ఈ మఠానికి అతను వారు వస్తున్నారు. అతనికి అనేక తాళాల మేళాలతో పుష్పాలతో మనం స్వాగతం తెలియపరచాలి. అభిషేకం అవుతుంది, అనేక ఆరతి అవుతుంది, ప్రసాదం నివేదన చేస్తాం, అనేక కార్యమారవులు. నా మొట్టమొదటి సేవ నేను ఆ విగ్రహానికి చేశాను. భక్తిరాజును వచ్చి నేను సేవించుకున్నానంటే ఎక్కువ సంవత్సరాలు, ఆల్మోస్ట్ 10 years నేను ఆ విగ్రహానికి సేవించాను. సో ఆ విగ్రహ స్వరూపంగా గురుగారు మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి వస్తున్నారు కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతో మనం బోల్డ్ మంది ఉండాలి. గురుగారు ప్రసన్నం అవుతాయి జనాలను చూసేసి, ఎంతమంది వచ్చారు నా గురించి దర్శనం చేయడానికి అని చెప్పేసి. సో అందరూ మన స్వపరివారం స్వకుటుంబం అంతా రావాలి. 7th ఈవినింగ్ 4 o'clockకి అండ్ 8th మార్నింగ్ 6 మంగళారతికి వచ్చేసి మనం సేవలోనే అందరూ నిమగ్నం ఉండాలి. నాకు 80 to 100 members వాలంటీర్, డెడికేటెడ్ వాలంటీర్స్ కావాలి. 100 members. సో ఈ 2 days జగన్నాథ్ దాస్తో పాటు కొంతమంది అందరూ మీటింగ్ చేసుకొని, మన చైర్మన్ గారు అందరూ మీటింగ్ చేసుకొని 100 members తర్వాత లిస్ట్ రాసుకోవాలి. సో మాతాజీలు ఎంతమంది వస్తున్నారు, పురుషులు ఎంతమంది వస్తున్నారు, యూత్ ఎంతమంది వస్తున్నారు, డెడికేటెడ్ వాలంటీర్స్. ఇది చాలా పకడ్బందీగా పరమ గురుదేవతలకి హ్యాపీనెస్. గురువుని ఎవరైతే ప్రసన్నం చేశారో ఖచ్చితంగా అతను భగవంతుని ప్రసన్నం చేస్తారు. సో అటువంటి గురుగారు మన ఆశీర్వాదం మనకి ప్రసన్నం అవ్వడానికి ఇది ఒక పెద్ద మార్గము. మనం ఖచ్చితంగాను చేయాలి. డెడికేటెడ్గా నడుం కట్టి మనం ఈ విధానంగా కార్యం చేయాలి. సో మనకి నేను 6th వస్తాను, నాకు టైం ఉండదు. మనకి ఓన్లీ 7th ఒకరోజే ఉంటుంది. 6th వచ్చాడు నేను ఆఫ్టర్నూన్ అవుతుంది. సో దాని మధ్య నేను ఫోన్ టచ్లో ఉంటాను. మనం ముందుకు తీసుకెళ్ళాలి రేపటి నుంచే కార్యాన్ని. ఏ విధంగా గుడికి అందరూ రావాలి.
గుడికి వచ్చేసి మన కనకమోహన్ ప్రభు మరి జగన్నాథ్ దాస్ ప్రభు అందరూ ఉంటారు. దీనికి ముందు కార్యం ఏం చేయాలి, ముందు ఏమవుతుంది, మొత్తం అవన్నీ ఆలోచించేసి నాకు కూడా ఫోన్లో టచ్లో ఉండి డిస్కస్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ మనం సక్సెస్ చేసాం లేదు కానీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి, ఫుల్ సక్సెస్ చేయాలి, డెడికేటెడ్గా అందరూ వర్క్ చేయాలి, అనేక ఆలోచనలు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. సో ఈ ప్రకారం కథాన్ని విరామం చేస్తూ 2 minutes స్మాల్ కీర్తనతో మనం చేద్దాం. అందరూ టైంకి వచ్చి కథ అయిపోయినా పర్వాలేదు, ఇక్కడికి వచ్చి నామం చేయాలి. అట్లీస్ట్ 4 మాల 5 మాల అంత స్పెండ్ చేసుకొని, నేను కథ చెప్పుకోనని చెప్పేసి గుడికి రాకుండా ఇంట్లో ఉండిపోవడం ఎంటర్టైన్మెంట్ కాకుండాను అట్లీస్ట్ 5 to 6 మాల ఇక్కడికి వచ్చి ఏదైతే 45 minutes హాఫ్ అన్ అవర్ మనం చేస్తాం మాల చేయండి, కీర్తన చేయండి, మరి వచ్చి డిస్కషన్ చేయండి, ఏ ప్రకారంగా ప్రోగ్రామ్ చేద్దామని చేస్తూ ముందుకెళ్ళాలి.